ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడిపురం అనే గ్రామం ఉండేది. పచ్చల తాడిపురం గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పప్పులాగా మా ఒంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్లా వెళ్ళిపోయింది మాలో నుంచి. గేదెలని తోలుకొని వెళ్ళింది మా అమ్మ. ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాకుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడు అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరు ఎత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు.